హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బీరకాయ పచ్చడిలు కూర వండి ఆ బీరకాయలు కట్ చేసినప్పుడు పొట్టు పక్కన పెట్టాను. దీంతో పచ్చడి చేయడం చూపిస్తానని చెప్పాను మీకు. ఇప్పుడు ఆ పచ్చడి కోసం ఈ బీరకాయ పొట్టుని శుభ్రంగా కడుక్కొని ఉంచుకొని ఒక పాన్లో ఆయిల్ వేసి శనగపప్పు, సాయిమినపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు, పల్లీలు ఉంటారు కదా వేరుశనగ గుళ్ళు, అవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొద్దిగా నువ్వులు వేసి కొద్దిగా చింతపండు కూడా ఇందులోనే వేసేసానండి. వేసేసి ఇవన్నీ కూడా కొంచెం వేపేసి మాడకుండా లైట్గా వేపేసి ఇవి పక్కన తీసుకుని పెట్టుకుని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఈ బీరకాయ చెక్కు తీసాం కదా మనం, అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో ఇది కూడా మగ్గించాలండి. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసానండి. వేసి బరకగా మనము పల్స్మూడ్లో తిప్పి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనము చల్లారిన తర్వాత ఈ చింతపండు అలాగే బీరకాయ పొట్టు ఉంటుంది కదా అది కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి ఇది నూరేయాలండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూడండి తీసి దీనికి మనము పోపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టేస్తానండి. అంతేనండి. ఈ పచ్చడి మనము రైస్లోకి కూడా తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రోటీలో తినొచ్చు. ఇక్కడ నేను టిఫిన్లో దోశల్లో కూడా మేము ఈ పచ్చడి వేసుకుని సర్వ్ చేసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.